సో మనం యాక్చువల్గా ప్రైమరీ వరల్డ్ ఇన్స్టలేషన్ పార్ట్లో ఉన్నాం. యూజెస్ మాట్లాడడం ప్రీ రిక్వెస్ట్లో ఉన్నాం. ప్రీ రిక్వెస్ట్లో మనకి ఏం కావాలి, ఒక ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేయాలంటే వాట్ వి నీడ్ అంటే వి నీడ్ ఏ సర్వర్ విత్ దిస్ ఓఎస్. అట్ ద సేమ్ టైం ఫిజికల్ సర్వర్ అయితే ఇట్ విల్ బి గుడ్ అండ్ రికమెండేషన్ ఒక ఫ్రమ్ ద సైబరాక్ సైడ్. అట్ ద సేమ్ టైం we required admin credentials to perform the installation and all. సర్వర్ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ సర్వర్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటుంది అంటే, లేదంటే నా దగ్గర ఒక సర్వర్ ఉంది, ఇక అందులో సిపిఎం 1 GB ఉంది, ర్యామ్ 1 GB ఉంది, అది ఒక సిపి ఉంది, 1 GB ఉంది, సరిపోతుందా అంటే నో, ఇట్స్ డిపెండ్స్ యాక్చువల్లీ. సో ఏది కావాలి, ఎలా కావాలని మనం డిసైడ్ చేయడం కంటే వి షుడ్ ఫాలో ద క్రైటీరియా. సో సైబరాక్ వాళ్ళు వెండర్ వాళ్ళు ఏం చెప్తున్నారో వి షుడ్ ఫాలో దట్. లెట్స్ సీ వాట్ దే సే. చూడండి, ప్రైమరీ అండ్ డిఆర్ వరల్డ్ సర్వర్ స్పెసిఫికేషన్స్, రికమెండెడ్ సర్వర్ స్పెసిఫికేషన్స్ ఫ్రమ్ ద సైబరాక్ ఎలా ఉండాలి అంటే, చూడండి, వాల్ టు డిఆర్ వాటికి సేమ్ ఉంటుంది. సో నిజంగా మీరు ఆన్బోర్డ్ చేసే అకౌంట్స్ లెస్ దెన్ 1000 అకౌంట్స్ అన్నప్పుడు రిక్వైర్మెంట్ ఇలా ఉంటుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 GB ర్యామ్, 280 GB SATA హార్డ్ డిస్క్, స్వాపబుల్ వన్స్, రైట్ కంట్రోల్, ఈ స్పెసిఫికేషన్. కాబట్టి ఇది మనం చేస్తామా అంటే, మన సర్వర్ ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్నామో వాళ్ళకి ఈ రికమెండేషన్స్ మనం పాస్ చేయాలి. మాకు ఈ స్పెసిఫికేషన్స్ అవసరం లేదు, మాకు మిడ్ రేంజ్ అంటే మేము ఆన్బోర్డ్ చేసే అకౌంట్స్ అంటే మేము మేనేజ్ చేసే అకౌంట్స్ ఇన్ బిట్వీన్ 1000 కి 20,000 మధ్యలో ఉండొచ్చు అనుకున్నప్పుడు మీరు ఈ రికమెండేషన్స్ పాస్ చేస్తారు. సర్వర్ ఎవరైతే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో, అది విండోస్ టీమా, క్లౌడ్ టీమా, హూఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మా సర్వర్, మాకు ఇవ్వబోయే సర్వరు, మాకు ప్రైమరీ వరల్డ్కి కావాల్సిన సర్వరు ఈ స్పెసిఫికేషన్స్ తో ఉండాలి అనేసి. క్లియర్? అర్థమవుతుందా? స్పెసిఫికేషన్ మారిపోతున్నాయి చూసారా, ఇంప్లిమెంటేషన్ బట్టి సర్వర్ రిక్వైర్మెంట్ మారిపోతా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, లార్జ్ ఇంప్లిమెంటేషన్, ఇక్కడ 20,000 నుంచి 1 lakh అకౌంట్స్ వరకు మాక్సిమం మేనేజ్ చేయొచ్చు. అలా మేనేజ్ చేయాలంటే మన సర్వర్ వచ్చేసి ఈ స్పెసిఫికేషన్స్ తో రన్ అవ్వాలి. అండ్ దిస్ ఇస్ ఎక్స్ట్రా లార్జ్. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ లోనే ఎక్కువగా వెళ్ళండి, మోర్ దెన్ 1 lakh అకౌంట్స్ ఉండండి. నార్మల్ లో అయితే మిడ్ రేంజ్, లార్జ్ ఈ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఓకేనా? సో మనం మీకు ఇంప్లిమెంటేషన్ ప్లాన్ లో మీరు మాట్లాడేదాన్ని బట్టి, సో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకున్నారు, బట్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని మేనేజ్ చేయాలి, ఎన్ని ఉండొచ్చు, ఎంతమంది యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వచ్చు అనే దాని బేస్ మీద ఇవి చేంజ్ అవుతుంటుంది. ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మీరు మారుతారు. క్లియర్? అర్థమవుతున్నాయి? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? శ్వేత, వెంకట్, రామ్, రమేష్, రాకేష్, ఓకే. సో లెట్స్ సే మనం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిడ్ రేంజ్ తీసుకుందాం, ఈ స్పెసిఫికేషన్స్ తీసుకుందాం. ఓకే, 16 GB ర్యామ్. ఇప్పుడు మీ ల్యాప్టాప్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా మీ రిక్వైర్మెంట్స్ ఉంటుంది కదా. మన మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ కొనుక్కుంటున్నామంటే ఇప్పుడు అన్ని 4 GB, 8 GB, 16 GB ర్యామ్ కూడా వచ్చే మొబైల్లో కూడా. సో ఎందుకు అంత తీసుకుంటున్నాం అంటే మనకు పర్ఫార్మెన్స్ బాగుండాలనే కదా, అవునా? అదే కదా. సో ఇక్కడ కూడా అంతే, మనం మేనేజ్ చేసే అకౌంట్స్, లేదండి నేను యాక్చువల్గా 1 lakh అకౌంట్స్ మేనేజ్ చేస్తాను, బట్ మిడ్ రేంజ్ తీసుకుంటాను, ఇంతే అంటే సరిపోతుందా? లేదు కదా, పర్ఫార్మెన్స్ ప్రాబ్లం వస్తుంది. నంబర్ ఆఫ్ యూజర్స్ లాగిన్ అయ్యే వాళ్ళకి స్లో కనెక్టివిటీ ఉంటుంది, వాళ్ళు అకౌంట్స్ కనెక్ట్ అవ్వలేరు, లేదంటే పాస్వర్డ్ చేంజ్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది, వీటన్నిటికీ ఇష్యూస్ ఉంటాయి. సో ఫైన్, ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నామండి మిడ్ రేంజ్. అలాగే మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్, ఎస్పెషల్లీ ఫర్ ద ప్రైమరీ అండ్ డిఆర్ వాళ్ళకి మాత్రమే ఇది. ఓకే, తర్వాత వేరే కాంపోనెంట్స్ అంటే వేరే కాంపోనెంట్స్ రిక్వైర్మెంట్స్ ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి మళ్ళీ. సో ఇక్కడ మీకు తగ్గట్టు మీ రిక్వైర్మెంట్స్ చేంజ్ చేసుకుంటారు. ఓకే, దిస్ ఫర్ ద ప్రైమరీ వరల్డ్. ప్రైమరీకి ఎలా ఉంటుందో సేమ్ డిఆర్ కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ ప్రైమరీ అనేది డౌన్ అయినప్పుడు డిఆర్ ప్రైమరీ యాక్ట్ చేయాలి కదా, దీనికి కూడా ఛాన్సెస్ ఉంది ప్రైమరీగా వర్క్ చేయడానికి. సో అందుకని రెండింటికి క్యాపబిలిటీ, సిస్టమ్ క్యాపబిలిటీస్, రిక్వైర్మెంట్స్ సేమ్ ఉండాలి. క్లియర్? ఫైన్. అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు మీకు వాల్ టు డిఆర్ వరల్డ్ చూపించాను కదా, అలాగే క్లస్టర్ లో అయితే కనుక మళ్ళీ వాల్ టు డిఆర్ కి వేరే ఉంటాయి స్పెసిఫికేషన్స్, కొంచెం చేంజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, PWA సర్వర్ అంటే ఈ స్పెసిఫికేషన్ ఉంటుంది. ఇది మనం మేనేజ్ చేసే పాస్వర్డ్ బట్టి మళ్ళీ ఇక్కడ మారిపోతుంది. PWAకి ఏ రిక్వైర్మెంట్స్ ఉండాలి, స్మాల్, మిడ్ రేంజ్, లార్జ్,
వెరీ లార్జ్. సో సిపిఎం కూడా అంతే, మనం మేనేజ్ చేసే పాస్వర్డ్స్ బేస్ పాస్వర్డ్స్ అంటే నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అండి, ఎన్ని ఆన్బోర్డ్ చేస్తున్నాం అనేది. పిఎస్ఎం మాత్రం సెషన్స్, అంటే పిఎస్ఎం నుంచి సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఒక్కొక్క పిఎస్ఎం నుంచి మాక్సిమం ఎన్ని సెషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వచ్చు అనే దాని మీద మనకి ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇది మనం కాంపోనెంట్స్, అంటే ఇప్పుడు మనం ఓన్లీ ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ప్రైమరీ వరల్డ్ గురించి మాట్లాడుతున్నాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద సిస్టమ్ రిక్వైర్మెంట్స్. మనకి ఇవన్నీ రెడీగా ఉన్నాయి. సర్వర్ రెడీగా ఉంది, సర్వర్ ఈ పర్టికులర్ ఓఎస్తో రెడీగా ఉంది. అది ఫిజికల్లో వర్చువల్ అనేది మీ ఇష్టం, ఏదైనా పర్లేదు, బట్ వాళ్ళు రికమెండ్ చేసిన ఫిజికల్. సర్వర్లో లాగిన్ అవ్వడానికి మన యూజర్ నేమ్, ప్రాపర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలి, క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్. సర్వర్ రిక్వైర్మెంట్ కూడా అంతా రెడీగా ఉంది. సో దీంతో పాటు ఇప్పుడు సర్వర్ దానిలో లాగిన్ అవ్వడానికి ఉంటే సరిపోతుందా? దానికి మనకు కావాల్సిన ఇప్పుడు ఒక ఆపరేటింగ్ మనకి ప్రైమరీ వరల్డ్ సంబంధించిన బైనరీస్ కావాలి. ప్రైమరీ వరల్డ్ బైనరీస్ అంటే ఇన్స్టలేషన్ ఫైల్స్, అవునా గైస్? యాక్చువల్గా ఇప్పుడు మీరు ల్యాప్టాప్లో మనం జూమ్ కనెక్ట్ అయ్యాం. జూమ్ అనే అప్లికేషన్ మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి మనం ల్యాప్టాప్లో కనెక్ట్ అయ్యాం, లేదా మీ మొబైల్లో, అవునా? క్లియరా? లేదండి నేను జూమ్లో ఇన్స్టాల్ చేసుకోలేదు, లేదా వెబ్ బ్రౌజర్ నుంచి జాయిన్ అవ్వలేదు, సో లేకుండా మీరు నేను ఇలా ఒక కామన్ డివైస్ జూమ్తో మాట్లాడుకోగలమా, కమ్యూనికేట్ అవ్వగలమా? సో అందుకని ఇక్కడ కూడా ప్రైమరీ వరల్డ్ అనేది దీనికి సంబంధించిన ఇన్స్టాలేషన్ ఫైల్స్ వేరే ఉంటాయి. ఓకే, వీటిని తీసుకొచ్చి మనం మన సర్వర్లో, విండోస్ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తున్నాం, కంపాటబిలిటీ ఉన్న సర్వర్లో. అలాగే మీరు జూమ్ ఇన్స్టాల్ చేస్తున్నారంటే మీ మొబైల్, మీ ల్యాప్టాప్ జూమ్కి కంపాటబిలిటీ ఉంది, సో అందుకని జూమ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. లేదా ఎనీ డెస్క్, మేబీ ఎనీ అదర్ థింగ్స్, ఓకే వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్స్టాల్ ఇన్ యువర్ ల్యాప్టాప్, మొబైల్లో. సో అది కంపాటబిలిటీ ఉంటేనే మీరు ఇన్స్టాల్ చేసుకోగలరు. కంపాటబిలిటీ లేని మొబైల్లోనే, కంపాటబిలిటీ ల్యాప్టాప్లోనే ఏదైనా ఒక స్పెషల్ టూల్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలంటే పాసిబుల్ అవుతుందా, కుదురుతుందా? ఓకే, సో అందుకని ఇక్కడ మనకి ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేయడానికి ప్రైమరీ వరల్డ్ బైనరీస్, లెట్స్ సే నేను ఇప్పుడు ల్యాబ్లో వర్షన్ 12.6 బైనరీస్ గురించి మాట్లాడుతున్నాను. సో మనకి ఇక్కడ ప్రైమరీ వరల్డ్ వర్షన్ 12.6 కావాలి. ఇది మనకు వస్తుంది ఎక్కడి నుంచి? వెండర్ వాళ్ళు ఇస్తారు. ఒక వెండర్ వాళ్ళు ఇచ్చిన తర్వాత అందులో ఏముంటుంది? ఫస్ట్ మనకు తెలుసు ఇన్స్టాలేషన్ ఫైల్స్ ఎలాగో ఉంటాయి. .exe సెటప్ ఫైల్స్, ఇన్స్టాలేషన్ ఫైల్స్ ఉంటే సెటప్ ఫైల్స్ అంటే ఇన్స్టాలేషన్ ఫైల్స్ అంటాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీ ఇష్టం ఏదైనా పిలవండి. దీనికి సంబంధించింది ఈ పర్టికులర్ సర్వర్లో, విండోస్ సర్వర్లో ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేయడానికి .exe ఫైల్ ఒకటి ఉంటుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. దట్స్ ఫైన్. దాంతోపాటు అదొకటి ఉంటే సరిపోతుందా? ఇంకా వేరే ఏమైనా కావాలా? ఎస్, వేరే కావాలి. ఏంటవి? license.xml ఫైల్. అసలు license.xml ఫైల్ ఏంటి, ఎందుకు అనేది నేను చెప్తాను. దానికన్నా ముందు ఇంకా వీటితో పాటు ఒక ప్యాకేజ్ గేమ్ వస్తుందో చూద్దాం. ఆపరేటర్ సిడి, మాస్టర్ సిడి, ఆపరేటర్ సిడి. ఏంటన్నా ఆపరేటర్ సిడి ఏంటి, మాస్టర్ సిడి ఏంటి, లైసెన్స్ ఏంటి? ఎస్, ఇక్కడ నేను ఒక వెండర్తో మాట్లాడేటప్పుడు మా సైబరాక్ ఈ ఆర్గనైజేషన్లో వాడాలి అని యూజ్ అయినా, ఓకే మొత్తానికి డిసైడ్ అయినప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది అని మనం ఇంటర్నల్గా డిసైడ్ అయినప్పుడు ఎన్ని కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం? ప్రైమరీ వరల్డ్ ఒకటి, డిఆర్ వరల్డ్ ఒకటేనా, రెండా, లేదా మూడా? పీవీడబ్ల్యూఏ ఒకటే ఇన్స్టాల్ చేస్తున్నామా, రెండు ఇన్స్టాల్ చేస్తున్నామా, మూడు ఇన్స్టాల్ చేస్తున్నామా? సో ఈ కాంపోనెంట్స్ వైజ్గా మనకి లైసెన్స్ కావాలి. సో ఇక్కడ ప్రైమరీ ఎప్పుడు ఒకటి ఉంటుంది, డిఆర్ అనేది రెండు కావాలనుకోండి. నేను యాజ్ ఆఫ్ నో license.xml ఫైల్లో ఒకదానికి లైసెన్స్ ఉంది, అప్పుడు నేను రెండోది ఇన్స్టాల్ చేయగలనా అంటే లేదు. సో మరి ఏంటన్నా రెండో డిఆర్ ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ కొత్త license.xml ఫైల్ నాకు వెండర్ నుంచి రావాలి అంటే వాళ్ళు నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ నాకు పీవీడబ్ల్యూ ఒకటే ఉంది, నేను సెకండరీ పీవీడబ్ల్యూ ఇన్స్టాల్ చేయగలనంటే నీ దగ్గర సర్వర్ ఉండొచ్చు, ఒక ఎక్స్ట్రా సర్వర్ ఉండొచ్చు, పీవీడబ్ల్యూ సెటప్ ఫైల్స్ ఉండొచ్చు, కానీ ఒక పీవీడబ్ల్యూ మాత్రమే వాల్ట్ కనెక్ట్ అవ్వడానికి అలౌ చేస్తుంది. రెండో పీవీడబ్ల్యూ నువ్వు అలౌ చేయలేవు, ఇది అలౌ చేయదు. సెకండ్ పీవీడబ్ల్యూ నీకు యాక్చువల్గా license.xml ఫైల్లో ఒక పీవీడబ్ల్యూకే లైసెన్స్ ఉంది. కాబట్టి నేను సెకండ్ సర్వర్ ఉంది, పీవీడబ్ల్యూ సర్వర్ ఆఫ్ సెటప్ ఫైల్స్ ఉన్నాయి, నేను ఇన్స్టాల్ చేసి కనెక్ట్ చేస్తానంటే ఇన్స్టాలేషన్ అవ్వదు. ఎందుకంటే ఇట్ త్రో అన్ ఎర్రర్, ఇట్ ఫర్ షూర్ ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. ఎందుకు? మీకు ఆల్రెడీ లైసెన్స్ ఆల్రెడీ ఉందండి, ఒక పీవీడబ్ల్యూకే ఉంది, అది మీరు ఆల్రెడీ ఎక్సీడ్ అయ్యారు. మీరు సెకండరీ పీవీడబ్ల్యూ ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ కొత్త license.xml ఫైల్ తెచ్చుకోండి. ఇది తెచ్చుకుంటాం, ఇది ఎక్కడ ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తామో నేను చెప్తాను. ఇది అర్థమైందా? license.xml ఫైల్లో ఏముంటుంది అనేది బేసిక్ ఐడియా వచ్చిందా?
ఎన్ని కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేసుకోగలం, అట్ ద సేమ్ టైం ఎంతమంది ఎండ్ యూజర్స్ కి మనం యాక్సెస్ ఇవ్వగలం. లెట్స్ సే ఇందాక ఈ టార్గెట్ సర్వర్స్ ని కనెక్ట్ అవ్వడానికి ఎండ్ యూజర్ వస్తారు. లెట్స్ సే వీఆర్ పార్ట్ ఆఫ్ వన్ పర్టికులర్ టీమ్. సో ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నాం. వీఆర్ 8 ఎండ్ యూజర్స్, 8 ఈపీవీ యూజర్స్ ఉంటారు, ఎంటర్ప్రైజ్ వాల్ట్ యూజర్స్, ఈపీవీ. ఓకే, సో 8 లైసెన్స్ కన్జ్యూమ్ అయిపోయింది. మాక్సిమం 100 మెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నాం, ఫైన్. ఇంకా 92 ఫ్రీ ఉన్నాయి. సో 92 మెంబర్స్ కి ఇంకా నువ్వు మాక్సిమం లైసెన్స్ ఇవ్వచ్చు. క్లియర్, అర్థమవుతుందండి? సో లైసెన్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ లో ఎన్ని కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేసుకోగలం, అట్ ద సేమ్ టైం ఎంతమంది యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వగలం అనేది లైసెన్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ లో ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది, ఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది, అందులో నేను చెప్పిన ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ప్రాక్టికల్ గా వేరే ల్యాబ్ ఉంది, నిన్న మనం ఓపెన్ చేసి చూసాం కదా, అది నేను చూపిస్తాను. తర్వాత రేపు ఇన్స్టాలేషన్ అనేది రేపు ఉంటుంది, ఎందుకంటే ప్రీ రిక్వెస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇవన్నీ ఈ రోజు కంప్లీట్ చేస్తాం, ప్రీ రిక్వెస్ట్. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ రేపు ఫస్ట్ జాయిన్ అవ్వగానే ఇన్స్టాలేషన్ తో స్టార్ట్ చేస్తాం. మీకు కూడా రేపే ల్యాబ్ ఎనేబుల్ చేస్తాను. ఓకే, అండ్ రేపు నుంచి నో సాటర్డేస్, నో సండేస్, నో ఫెస్టివల్స్, నథింగ్. సో ఒక్కళ్ళు వచ్చినా నేను ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ల్యాబ్ విల్ బి ఎనేబుల్ ఫర్ ఓన్లీ 14 days. 14 days తర్వాత మీరు నిజంగా అది వాడినా వాడకపోయినా ఉన్నది డేటా మొత్తం ఎక్స్పైర్ అయిపోతుంది. యూ కెనాట్ రెజ్యూమ్ ద సేమ్ డేటా విచ్ యూ ఆల్రెడీ యూజ్డ్. ఓకే, యూ కెనాట్ గెట్ ద సేమ్ డేటా బ్యాక్. ఓకేనా, ఫైన్. ఇక్కడ మాస్టర్ సిడి, ఆపరేటర్ సిడి, లైసెన్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది మనకి. ఇందులో ఏముంటుందో ఐడియా ఉంది. మాస్టర్ సిడి, ఆపరేటర్ సిడి, ఇందులో ఏముంటాయి, కీస్. ఏంటన్నా సిడీలు ఏంటి, కీస్ ఏంటి? ఎస్, ఇందులో సర్వర్ డాట్ కీలు, సర్వర్ రికవరీ పబ్లిక్ కీ, సర్వర్ ప్రైవేట్ కీ ఇలా ఉంటాయి. సో అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ రెండిట్లో ఎందుకన్నా ఈ మాస్టర్ సిడి, ఆపరేటర్ సిడి వల్ల ఉపయోగం ఏంటంటే, నువ్వు ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేయడం ఓకే ఫైన్, ఇన్స్టాల్ అయిన తర్వాత స్టార్ట్ చేయాలి. లెట్స్ సే నువ్వు బైక్ కొన్నావు. ఓకే, బైక్ కొన్న తర్వాత నీ దగ్గర కీస్ ఉండాలి. కీస్ లేకపోతే దాన్ని స్టార్ట్ చేయగలవా? కెన్ యూ రైడ్? యూ కాంట్ రైడ్ వితౌట్ ద కీస్, రైట్? సో ఆ కీస్ అనేవి అంటే మన వాల్ట్ స్టార్ట్ అవ్వడానికి మనకి హెల్ప్ అయ్యే కీస్ ఈ మాస్టర్ సిడి అండ్ ఆపరేటర్ సిడిలో ఉంటాయి. am I clear? సో ఇప్పుడు నేను ల్యాబ్ చూపిస్తాను, ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన ల్యాబ్ లో చూపిస్తాను. నిజంగా ఆ కీస్ లో ఏముంటాయి, అసలు నిజంగా లైసెన్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ లో ఏముంటుంది, మాస్టర్ సిడి, ఆపరేటర్ సిడిలో ఏముంటుంది అంటే నేను చూపిస్తాను. సో ల్యాబ్ అప్ అవడానికి ఒక 5 minutes టైం పడుతుంది. ఈ లోపల వేరే ప్రీ రిక్వెస్ట్ కూడా మాట్లాడుతాం. ఫైన్, నెక్స్ట్ ప్రైమరీ వరల్డ్ అనేది షుడ్ నాట్ జాయిన్ టు ద యాక్టివ్ డైరెక్టరీ. ఏంటి అసలు యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ అయితే ఏంటి, జాయిన్ అవ్వకపోతే ఏంటి? జాయిన్ అయిన సర్వర్ నేమ్ అంటాం, జాయిన్ అవ్వని సర్వర్ నేమ్ అంటాం. జాయిన్ అవ్వదని లోకల్ అంటారన్న, ఒక అయితేనేమో డొమైన్ సర్వర్. ఎగ్జాక్ట్లీ. సో దిస్ షుడ్ బి వర్క్ యాజ్ ఎ లోకల్ సర్వర్ లేదా వర్క్ గ్రూప్ సర్వర్ అంటాం. ఓకేనా, సో దీన్ని వాల్ట్ సర్వర్ ని పొరపాటును కూడా యాక్టివ్ డైరెక్టరీకి జాయిన్ చేయకూడదు. దిస్ వన్ ఆఫ్ ద థింగ్. ఓకేనా, ఈ ప్రీ రిక్వెస్ట్ ఇవన్నీ మనం ముందుగా చూసుకోవాలి. మన సర్వర్ నిజంగా ఏమైనా యాక్టివ్ డైరెక్టరీకి యాడ్ అయిందా లేదా, యాడ్ అయితే రిమూవ్ చేసేయండి యాక్టివ్ డైరెక్టరీ నుంచి. సో ఇవన్నీ చేయాలి. ఇది చేయకపోతే యాక్టివ్ డైరెక్టరీ మనం ఇన్స్టాల్ చేయడం కూడా కష్టం, పాసిబుల్, మొత్తం మధ్యలో ఫెయిల్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ ప్రాపర్ గా ఉంటేనే మనకి వాల్ట్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. ఫైన్, షుడ్ నాట్ జాయిన్ టు ద యాక్టివ్ డైరెక్టరీ. ఫైన్, తర్వాత సర్వర్ షుడ్ హ్యావ్ స్టాటిక్ ఐపీ. స్టాటిక్ ఐపీ అంటే ఏంటి, డైనమిక్ ఐపీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, static IP is dedicated to that server IP. okay, dynamic It will change. Yeah, correct. It So will ikkada manam automatically assign so ikkada chudandi. Yeah, correct. నేను ప్రైమరీ వరల్డ్ కి ఇందాక ల్యాబ్ లో ఈ ఐపీ ఉంటుందని చెప్పాను. సో ఈ ఐపీ అనేది మనం చేంజ్ చేస్తున్నాం. అదే లిటిల్ గా డైనమిక్ గా ఇప్పటికప్పుడు కీప్ ఆన్ చేంజింగ్ అనుకోండి. అంటే మన ఈ టార్గెట్ సర్వర్ లో పాస్వర్డ్ సిపిఎం ఎలా రొటేట్ చేస్తుందో బయట మనకి డైనమిక్ ఇప్పుడు లెట్స్ నేను ఇప్పుడు అది కూడా చెప్తాను. స్టాటిక్ ఐపీ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ గా ఒక సింపుల్ వర్డ్ గా అంటే సర్వర్ లో లేదా మెషిన్ లో మనం ఐపీ అడ్రస్ అలొకేట్ చేసుకోవడానికి స్టాటిక్ ఐపీ. ఒక పర్టికులర్ ఐపీ ఎగ్జాక్ట్ గా ఏది ఉండాలి ఏంటి అనేది మనం చూస్ చేసుకుని ఐపీ అడ్రస్ మెన్షన్ చేయడం స్టాటిక్ ఐపీ అడ్రస్. ఓకే, సో డైనమిక్ ఐపీ అడ్రస్ ఏంటి అనేది ఇప్పుడే జస్ట్ 1 or 2 minutes లో చెప్తాను. తర్వాత షుడ్ నాట్ ఇన్స్టాల్ డిఎన్ఎస్ అండ్ at the same time should not install DHCP. Okay, what is DNS, what is DHCP?
అసలు డిఎన్ఎస్ అంటే ఏంటి? వాట్ ఈస్ డిఎన్ఎస్? మీకున్న ఐడియా ప్రకారం డిఎన్ఎస్ ఎనీథింగ్? డిఎన్ఎస్ అంటే డొమైన్ Domain name. ఎస్ నేమింగ్ సర్వీస్ లేదా సర్వర్. Naming server. కొంతమంది సర్వీస్ అంటారు, కొంతమంది సర్వర్ అంటారు. ఫైన్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో ఎందుకు ఉపయోగపడుతుంది డిఎన్ఎస్ అనేది? వై విల్ యూ హ్యావ్ డిఎన్ఎస్? నేమ్ టు ఐపీ. It will Okay. resolve the Name to host IP to- Conversion. Yeah, conversion. Name to IP conversion. Okay, లేదా IP to name conversion. IP address to the Right. name. ఏంటి అసలు ఇది ఎలా కన్వర్ట్ చేస్తుంది? లెట్స్ సే ఇక్కడ ప్రతి సర్వర్ కి నేమ్ ఉంటుంది. ఎక్కడో చెప్పాను కదా, దీని సర్వర్ వాల్ట్ 01 అంటాను, దీనికి IP అడ్రస్ ఇది ఉంది. సో నేను లాగిన్ అవ్వాలి సర్వర్ లో అంటే, లెట్స్ సే జనరల్ గా ఒక సర్వర్ లాగిన్ అవ్వాలి అంటే విండోస్ సర్వర్ కాబట్టి MSTSC అనేది తీసుకుంటాను నేను ఇక్కడ. MSTSC రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ షార్ట్ కట్ అది. సో ఈ సర్వర్ నేను కనెక్ట్ అవ్వాలి, లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ కంప్యూటర్ ఉంది. ఇక్కడ కంప్యూటర్ నేమ్ ఇచ్చినా పర్లేదు, IP అడ్రస్ ఇచ్చినా పర్లేదు. రెండిట్లో ఏది ఇచ్చినా నేను లాగిన్ అవ్వగలను. అంటే కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది తర్వాత, బట్ సర్వర్ నేమ్ లేదా IP అడ్రస్, ప్రతి నేమ్ కి సర్వర్ కి నేమ్ ఉంటుంది, IP అడ్రస్ ఉంటుంది. మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు సర్వర్ నేమ్ తో కనెక్ట్ అయినా ఓకే, లేదా IP అడ్రస్ తో కనెక్ట్ అయినా సరిపోతుంది. ఓకే, మీరు సర్వర్ లాగిన్ అవ్వగలరు. అంటే నేమింగ్ రెజల్యూషన్ ఇంటర్నల్ గా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఇక్కడ www.cyberark ఇక్కడ పెద్ద చాలా నేమ్ ఉంది. ఓకే, నేను జనరల్ గా ఏం చేస్తాను, లేదంటే docs.cyberark.com అంటాను. ఓకే, ఇది ఒక వెబ్సైట్. docs.cyberark.com అనేది ఒక వెబ్సైట్. సో మనకి ఇక్కడ నేమ్ మాత్రం కనిపిస్తుంది, బట్ బిహైండ్ ద సీన్స్ దీనికి ఒక IP అడ్రస్ ఎలకేట్ అయి ఉంటుంది. మనకి IP అడ్రస్ గుర్తు పెట్టుకోవడం, రిమెంబర్ చేయడం చాలా కష్టం కాబట్టి, సో ఆ డిఎన్ఎస్ వల్ల మనం నేమ్ ఈజీ కదా ఐడెంటిఫై చేయడం. నేను మీకు ప్రతి ఒక్కరికి ఒక నెంబర్ ఉంటుంది. ఓకే, మీ ఆధార్ కార్డ్ నెంబర్ IP అడ్రస్ అనుకుందాం, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, మీ ప్రతి ఒక్కళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్స్ ఆల్మోస్ట్ లైక్ డిజిట్స్ తో ఉంటాయి. సో అది ఐడెంటిఫై చేయడం ఈజీనా? మీ నేమ్ తో పిలవడం ఈజీనా? నేను నేమ్ తో పిలవడం చాలా ఈజీ కదా, నాకు రిమెంబర్ ఉంటుంది, మెమరైజ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలవచ్చు. అదే తప్ప నేను నెంబర్తో పిలవాలంటే మాక్సిమం 1-2 గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా మీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ యాక్చువల్గా కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్, నేను డిజిట్సే కదా అండర్స్టాండ్ చేసుకునేది, అది క్యారెక్టర్స్ అర్థం చేసుకోలేదు. కానీ మనం ఇక్కడ క్యారెక్టర్ ఎంటర్ చేస్తున్నా కానీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎలా అంటే బిహైండ్ ద సీన్స్ దీనికి IP అడ్రస్ ఉంటుంది. IP అడ్రస్ ఈస్ గోయింగ్ టు internet and to fetch your data. Whatever you are asking, it will fetch the data. Who will fetch the data? Only IP address is going and it fetching the data, not the name, not the characters. ఓకే, అలాగే మీ ఇష్టం ఏ వెబ్సైట్ అనేది తీసుకోండి. google.com. ఓకే, అది మనకు కనిపించేది google.com. బిహైండ్ ద సీన్స్ దానికి IP అడ్రస్ ఉంటుంది. సో మీరు google.com అనగానే ఎప్పుడైతే మీరు టైప్ చేస్తారో www.google.com అని చెప్పేసి అది లోపల IPగా కన్వర్ట్ చేసుకొని మీకు కావాల్సిన డేటాను ఫెచ్ చేస్తుంది. ఓకేనా, డేటా ఫెచ్ చేస్తుంది. లేదండి నేను IP అడ్రస్ నుంచి నేమ్ ఫెచ్ చేయాలి, ఎస్ దట్ ఈస్ ఆల్సో పాసిబుల్, మీకు కావాల్సిన డేటా ఇస్తుంది. లేదంటే నాకు యాక్చువల్లీ మీకు google.com www.google.comకి IP అడ్రస్ తెలుసు, మీరు డైరెక్ట్గా ఇక్కడ IP అడ్రస్ ఇచ్చేసి ఎంటర్ చేయండి. ద సేమ్ URL విల్ బి ఓపెన్ ఫర్ యూ. ఇక్కడ google.com ఏ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిందో, ఎలా అయితే ఓపెన్ అయిందో, మీరు నేమ్ ఇచ్చినా అదే ఓపెన్ అవుతుంది, IP అడ్రస్ ఇచ్చినా అదే అవుతుంది. క్లియర్? అర్థమవుతుందా? Am I clear? Yeah. సో ఇక్కడ నేమ్ టు IP టు నేమ్ కన్వర్షన్, అది సర్వర్ కి ఉండే నేమ్ IP అడ్రస్ కావచ్చు, వెబ్సైట్ కి ఉండేది కావచ్చు, వేరే డివైజెస్ కి ఉండేది కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద నేమ్ అండ్ నేమ్ టు IP కన్వర్ట్ చేయాలి, IP టు నేమ్ కన్వర్ట్ చేయాలంటే ఓన్లీ DNS కెన్ బి డన్. ఓకేనా, DNS త్రూ మాత్రమే అవుతుంది. అర్థమైందా వాట్ ఈస్ DNS అనేది? క్లారిటీ? ఇంకా చాలా ఉంటుంది. DNS ఇస్ ఏ టూల్ అండి. ఓకే, దీని మీద స్పెషల్గా దీని మీద వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, DNS టీమ్. అలాగే DSCP మీద కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. DSCP నేమింగ్ రెజల్యూషన్ అవ్వలేదు అంటే ఏమవుతుంది, మీరు నేమ్ ఇస్తే నేమ్తోనే లాగిన్ అవ్వాలి, IP అడ్రస్తో లాగిన్ అవ్వలేరు. లేదు IPతో రిజిస్టర్ అయినప్పుడు IPతో మాత్రమే లాగిన్ అవ్వగలరు, నేమ్తో రిజిస్ట్రేషన్ లాగిన్ అవ్వలేదు. బికాస్ నేమింగ్ రెజల్యూషన్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. నేమింగ్ రెజల్యూషన్ అవ్వాలి అంటే DNSలో నేమ్ IP రెండు రిజిస్టర్ అయి ఉండాలి. ఇందులో కొన్ని రికార్డ్స్ ఉంటాయి, ఏ రికార్డ్స్ అని, అలియాస్ రికార్డ్స్ అని, MS రికార్డ్స్, చాలా కొన్ని రికార్డ్స్ ఉంటాయండి DNSలో, చాలా రికార్డ్స్ ఉంటాయి. ఓకే ఫైన్, డోంట్ వరీ. DHCP ఇది ఎందుకు అసలు? ఫస్ట్ ఇక్కడ DNS అన్నాం కదా, DNS ఎందుకు ఇన్స్టాల్ చేయకూడదు అంటే, ఇది యాక్చువల్గా మనకు కావాల్సిన ఏదన్నా, లెట్స్ సే నా మెషిన్ అండి, ఇది నా ల్యాప్టాప్.
నేను ఇంటర్నెట్కి యాక్చువల్గా కనెక్ట్ అయ్యాను, వెబ్సైట్ కనెక్ట్ అయ్యాను. బట్ నేను ఏదైనా కొత్త వెబ్సైట్ google.com లేదంటే ఇంకా వేరే docs.cyberark.com training.cyberark.com ఓపెన్ చేయాలి వెబ్సైట్. నేను జస్ట్ నా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఇక్కడ సింపుల్, నా బ్రౌజర్ ఓపెన్ చేస్తే నాకు ఏం కావాలో అది అడుగుతున్నాను. ఓకే, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎవరు తీసుకొస్తారు అంటే ఈ మెషిన్లో, నా పర్టికులర్ మెషిన్లో ఉన్న డిఎన్ఎస్. అండ్ ఎలా తెలుస్తుంది డిఎన్ఎస్ సర్వర్ ఏంటి, ఏ సర్వర్ ఏది వర్క్ చేస్తుంది డిఎన్ఎస్ అనేది? సో నేను జస్ట్ ఒక కమాండ్ చూపిస్తాను ఫస్ట్, అది నిజంగా దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. అది ఎక్కడ ఉంటుందో కూడా చూపిస్తాను. ఇది కమాండ్. ఇప్పుడు జస్ట్ ఐపీ కాన్ఫిగ్ అని కొడితే కాన్ఫిగ్, జస్ట్ ఇక సర్వర్ డీటెయిల్స్ నా మొత్తం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. జస్ట్ ఐపీ కాన్ఫిగ్ అని జస్ట్ ఇచ్చాను, కమాండ్ ఇచ్చాను. సో నా సర్వర్ ఐపీ అడ్రస్, నా మెషిన్ ఐపీ అడ్రస్ ఏంటి, నా డిఎన్ఎస్ ఏంటి, డిఫాల్ట్ ఏంటి, ఇక్కడ చూడండి డిఎన్ఎస్ సర్వర్ డీటెయిల్స్ కూడా వస్తాయి. ఇక్కడ రాలేదు, జస్ట్ సఫిక్స్ ఉంది. సో మొత్తం కావాలంటే /all చేస్తాను. ఇక్కడ సో డిహెచ్సిపి సర్వర్ డీటెయిల్స్ వచ్చింది, నాకు డిఎన్ఎస్ కూడా వస్తుంది, డిఎన్ఎస్ సర్వర్ డీటెయిల్స్. ఓకేనా, చూసారా ఇక్కడ అన్ని ప్రతి సర్వర్ డీటెయిల్స్ కూడా నా దగ్గర డిఎన్ఎస్ డిహెచ్సిపి అన్ని వచ్చాయి. డిఎన్ఎస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఇక్కడ ఏ డేటా అడిగినా, ఏ వెబ్సైట్ ఇంటర్నెట్కి వెళ్ళి ఏ డేటా ఫెచ్ చేయాలని ట్రై చేసినా నాకు ఈ మెషిన్ లో ఉన్న డిఎన్ఎస్ సర్వర్ ఇంటర్నెట్కి వెళ్ళి నాకు కావాల్సిన డేటా ఫెచ్ చేస్తుంది. అది ఎక్కడ ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సర్వర్లో అయినా ఎక్కడైనా సేమ్ అది. వ్యూ నెట్వర్క్ కనెక్షన్స్, సో ఇక్కడ వైఫై ఉంది కదా, దీనికి వెళ్తాను. ప్రాపర్టీస్, సో ఇక్కడ చూడండి టీసీపీ IP4 దీనికి వెళ్తున్నాను, ప్రాపర్టీస్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి డిఎన్ఎస్ సర్వర్ అని ఉంది. ఇది ఆటోమేటిక్ గా ఎలకేట్ అయ్యింది నాకు. సో అందుకని దీన్ని ఆటోమేటిక్ ఎలకేషన్ కెన్ బి డన్ బై ద డిహెచ్సిపి. ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ డిహెచ్సిపి డిఎన్ఎస్ అనేది మామూలుగా స్టాటిక్ అంటే మామూలుగా మనం ఒక ఐపీ అడ్రస్ మనం ఇవ్వడం. డిహెచ్సిపి అంటే అలకేట్ చేయడం, డైనమిక్ గా అలకేట్ చేయడం. ఇక్కడ చూడండి, లేదండి నేను ఇస్తాను ఐపీ అడ్రస్ మాన్యువల్ గా అంటే ఇక్కడ ఇవ్వడం. లేదండి ఇది ఆటోమేటిక్ అలకేట్ చేయాలంటే సో ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి, ఇది ఆటోమేటిక్. సో నా పర్టికులర్ గా నేను నా ల్యాప్టాప్ కి ఇంటర్నెట్ ఆటోమేటిక్ గా ఒక ఐపీ అడ్రస్ అండ్ ఒక డిహెచ్సిపి అలకేట్ చేస్తుంది, డిఎన్ఎస్ ని అన్నిటిని అలకేట్ చేస్తుంది. ఓకే, నేను ఇంటర్నెట్ కి వెళ్ళాలంటే ఇక్కడ ఉండే డిఎన్ఎస్ సర్వర్ రెస్పాన్సిబుల్ టు గో టు ద ఇంటర్నెట్ టు ఫెచ్ ద డేటా ఫర్ మీ. నేను ఏం అడుగుతున్నాను, లేదండి నేను ఇంటర్నెట్ లో లేని వెబ్సైట్ అడిగాను, లేదని చెప్తుంది. ఎలా తెలుస్తుంది? దానికి ఉన్నది తెస్తుంది. మీకు google.com అంటే మీకు తెలుసు, సో ఎక్కడ ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుందని. లేదంటే నేను అసలు www.abcxyz. అని చెప్పేసి .com అని ఇచ్చాను, అది వర్క్ అవుతుందా? అది ఓపెన్ అవ్వదు. ఎందుకని? సో ఆ వెబ్సైట్ ఇంటర్నెట్ లో లేదు. ఎలా తెలుస్తుంది? మన డిఎన్ఎస్ సర్వర్ ఇంటర్నెట్కి వెళ్ళి ప్రతిదీ సెర్చ్ చేస్తుంది, ఇంటర్నెట్ లో ఉందా లేదా అనేది. ఏ విధంగా సెర్చ్ చేస్తుంది అంటే జస్ట్ సింపుల్ గా చెప్తాను. ఎగ్జాంపుల్ గా మీరు www.google.com ఇచ్చారనుకోండి, ఫస్ట్ డిఎన్ఎస్ సర్వర్ ఇంటర్నెట్కి వెళ్ళి ఈ .com ని సెర్చ్ చేస్తుంది. .com ఐడెంటిఫై అవుతుంది, ఫైన్. తర్వాత .google కోసం సెర్చ్ చేస్తుంది, ఫైన్. తర్వాత www సెర్చ్ చేస్తుంది. ఇలా రివర్స్ లో వెళ్తుంది. ఓకేనా, డేటా అని. అలాగే మీరు ఏ వెబ్సైట్ అని ఇవ్వండి, ఫస్ట్ డిఎన్ఎస్ సర్వర్. లేదండి నేను ఇంకో కొత్త వెబ్సైట్ ఇస్తున్నాను, www.abcpqrs అనేది వెబ్సైట్ నిజంగా జనరల్ గా లేదు ఇంటర్నెట్ లో, కానీ దీన్ని ట్రై చేస్తున్నాను నా బ్రౌజర్ లో. ఇది ఓపెన్ అవుతుందా? లేనప్పుడు ఎలా తెలుస్తుంది? డిఎన్ఎస్ అగైన్ ఇట్ విల్ గో టు ద ఇంటర్నెట్, ఇట్ విల్ ట్రై. ఓకే, ఇది ఇక్కడ .com అనేది అవుతుంది. తర్వాత .abcpqrs కోసం సెర్చ్ చేస్తుంది, ఇక్కడ ఇది ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు మీకు ఏమొస్తుంది? పేజ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా, సో ఎవరు ఎలా చేస్తారంటే ఈ పర్టికులర్ ఏ మెషిన్ నుంచి మీరు ట్రై చేస్తున్నారో ఆ మెషిన్ లో ఉన్న డిఎన్ఎస్ సర్వర్ ఇస్ రెస్పాన్సిబుల్ టు గో టు ద ఇంటర్నెట్ అండ్ టు ఫెచ్ ద డేటా. ఫైన్, క్లియర్ గైస్? డిఎన్ఎస్ అర్థమైందా? క్లియర్ అండి. ఫైన్. ఇప్పుడు డిఎస్సిపి గురించి మాట్లాడాలి. డిఎస్సిపి కూడా ఇన్స్టాల్ చేయొద్దు అన్నాను. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి రీజన్ చెప్తాను. డిఎన్ఎస్ ఎందుకంటే ఇక్కడ ఇన్స్టాల్ అయ్యి ఉంటే కనుక ఇది ఇంటర్నెట్కి వెళ్తుంది. ఒక ప్రైమరీ వరల్డ్ సర్వరు. ఓకే, ఎవరైనా ఇంటర్నెట్కి వెళ్ళి అక్కడ నుంచి ఏదైనా డేటాను ఫెచ్ చేస్తే లేని ప్రాబ్లం వస్తుంది, వల్నరబిలిటీస్ వస్తాయి. ఎందుకంటే మన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే స్టోర్ అయింది. సో సర్వర్ ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ అవ్వడం, అక్కడ ఇంటర్నెట్ ఓపెన్ చేయడం, అక్కడ నుంచి ఏమైనా వల్నరబిలిటీస్ ఓకే ఏమైనా బగ్స్ తీసుకొస్తే ప్రాబ్లం అవుతుందని ఇక్కడ డిఎన్ఎస్ తీసేస్తాం. ఓకే, అది రీజన్. తర్వాత ఇప్పుడు
డిహెచ్సిపి అంటే ఫుల్ నేమ్ ఎనీబడి? డైనమిక్ host కంట్రోల్ protocol. ప్రోటోకాల్. కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్, కంట్రోల్ ప్రోటోకాల్ ఉంటుంది. ఫైన్, ఓకే. డిఎన్ ఇది ఏం చేస్తుందంటే మా మెషిన్స్ కి డైనమిక్ గా ఐపీ సెలెక్ట్ చేస్తుంది. లెట్స్ ఒక ఆర్గనైజేషన్ లో ఓకే 100 ఎంప్లాయీస్ ఉన్నారు, 90 ఎంప్లాయీస్ మాట్లాడుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. 90 ఎంప్లాయీస్ ఉన్నారు. 90 ఎంప్లాయీస్ కి 90 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఓకే, 90 ల్యాప్టాప్స్ ఉన్నాయి. వాళ్ళు ఆర్గనైజేషన్ లోకి వెళ్ళంగానే, వాళ్ళు ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళంగానే, ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఒక్కొక్కరికి ఒక ఐపీ ఆటోమేటిక్గా అలొకేట్ అయిపోతుంది. అవునా? సో జస్ట్ ఎవరికైనా ఏ ఆర్గనైజేషన్ అయినా తీసుకోండి. సో ఎలా అలొకేట్ అవుతుంది అంటే, అసలు ఏ ఐపీస్ అలొకేట్ అవుతుంది అంటే, ఫస్ట్ మన ఐపీస్ రేంజ్ ఉంటుంది. లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ వన్ పర్టికులర్ ఐపీ రేంజ్ 192.168.1.1 నుంచి 100 ఐపీస్ ఉంది మొత్తం వీళ్ళకి. అక్కడ నుంచి 192.168.1.100 ఇది టోటల్ గా 100 ఐపీస్ అనుకుందాం. 100 ఐపీ అడ్రసెస్ ఇక్కడ ఉన్నాయి. వీటిని డిహెచ్సిపిలో లోడ్ చేస్తారు. ఈ 100 ఐపీస్ ని లోడ్ చేస్తారు. లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఐపీ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ ఐపీ ఓకే అలొకేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసే వాళ్ళకి 1.2 అనే ఐపీ, ఓకే 3 ఇలా ఐపీ అడ్రస్ ఆటోమేటిక్గా అలొకేట్ అయిపోతుంది. లేదంటే ఇందులో ఒక ఇతను ఇప్పుడు దాకా ఉన్నాడు, ఏదో అర్జెంట్ అవసరం ఉంది, ల్యాప్టాప్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు, ఇది రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. ఈ ఐపీ ఇంకా వేరే నెక్స్ట్ మిషన్ ఎవరైతే ఎంప్లాయీస్ వస్తారో ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి అలొకేట్ అవ్వచ్చు. సో ఎందుకు ఈ డిహెచ్సిపి డైనమిక్ ఎందుకు కావాలి అంటే, ఇక్కడ మాన్యువల్ గా ఇన్పుట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ 90 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ మీ దగ్గర ఈ 100 ఐపీస్ ఉన్నాయి, మీకు కావాల్సింది యూజ్ చేసుకోండి అని స్టాటిక్ ఐపీగా యూజ్ చేసుకోమంటే ఏమవుతుంది, అందరికీ ఒక్కోసారి ఇష్యూస్ వస్తాయి. నాకు 1.50 అనేది ఇష్టం, ఓకే రాము కూడా అదే ఇష్టం, లేదా రమేష్కి అదే ఇష్టం. సో ఇక్కడ నేను రాము రమేష్ ఓకే బాబు ముగ్గురు ఇదే ఐపీ కోసం పెట్టేసుకున్నారు, ఒకరికి తెలియకుండా ఒకరికి పెట్టేసుకున్నారు, అప్పుడేమవుతుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే స్టాటిక్ ఐపీ అనేది లేకుండా ఈ ఉన్న ఐపీస్ అన్నింటినీ డిహెచ్సిపిలో లోడ్ చేస్తే డిహెచ్సిపి సర్వర్ విల్ అలొకేట్ దీస్ ఐపీస్ ఆటోమేటికలీ. ఓకేనా? అర్థమవుతుందండి? క్లియర్? ఓకే. సో ఇక్కడ నేను డిహెచ్సిపి ఎందుకు ఇన్స్టాల్ చేయకూడదు అంటున్నాను అంటే, ఇక్కడ నాకు స్టాటిక్ ఐపీ ఉండాలి యాక్చువల్ గా. సో స్టాటిక్ ఐపీ అడ్రస్ ల్యాబ్ లో మనం ఇచ్చే ఐపీ అడ్రస్ ఇక్కడ 10.0.10.1 అంటే మీరు రేపొద్దున రియల్ టైమ్ ఆర్గనైజేషన్ లోకి వెళ్తే ఈ ఐపీ అడ్రస్ ఇక్కడలాగే ఉంటుందని చెప్పలేదు. ఇది ఓన్లీ ఫర్ ల్యాబ్ పర్పస్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ఏ ఐపీ అడ్రస్ అన్నా ఉండొచ్చు, అది కూడా స్టాటిక్ గానే ఉంటుంది. వాళ్ళు ఏది ఇచ్చినా స్టాటిక్ ఐపీ అడ్రస్ ఇస్తారు, ఓకే. బట్ అడ్రస్ మే బి చేంజ్ ఫ్రమ్ వన్ ఆర్గనైజేషన్ టు ద అనదర్ ఆర్గనైజేషన్. ఫర్ షూర్ ఇట్ విల్ చేంజ్. సిరీస్ మారుద్ది, మొత్తం డీటెయిల్స్ మొత్తం అన్ని మారిపోతాయి. క్లియరా? ఇక్కడ మనం వాల్ట్ 01 నేను కూడా నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఇచ్చాను, వాల్ట్ సర్వర్ కి ల్యాబ్ లో వాల్ట్ 01 ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైమరీ వాల్ట్ అనేవచ్చు మీ నేమ్, లేదంటే వాల్ట్ అని ఉండొచ్చు, వాల్ట్ 1ABC అని ఉండొచ్చు, మీ ఇష్టం. అక్కడ నేమింగ్ కన్వెన్షన్ ఏముంటుంది, ఇది ఆపరేషనల్ స్టఫ్ అండి. సో టెక్నికల్ స్టఫ్ కాదు ఇది. వాళ్ళు సర్వర్ నేమ్ ఏది ఇచ్చుకుంటారు, దాని ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఓకేనా? క్లియర్? సో ఇక్కడ డిఎన్ఎస్ డిహెచ్సిపి గురించి మాట్లాడుకున్నాం, ఇది ఇన్స్టాల్ చేయకూడదు అన్నాం. తర్వాత థర్డ్ పార్టీ టూల్స్ కూడా ఇన్స్టాల్ చేయకూడదు. డూ నాట్ ఇన్స్టాల్ థర్డ్ పార్టీ టూల్స్. ఇక్కడ ఏంటి థర్డ్ పార్టీ టూల్స్ అండి, లెట్స్ ఏదన్నా మానిటరింగ్ సంబంధించిన టూల్ సాఫ్ట్వేర్ సైబరాక్ కాకుండా వేరే ఏ టూల్, సైబరాక్ కూడా ఎస్పెషల్లీ ప్రైమరీ వాల్ట్ కాకుండా ఈ పర్టికులర్ మిషన్ లో ఇంకా మీరు ఏది ఇన్స్టాల్ చేయొద్దు. ఎందుకంటే థర్డ్ పార్టీ టూల్స్ అంటే ఇప్పుడు మానిటరింగ్ సంబంధించిన టూల్ అనుకోండి, ఆ మానిటరింగ్ చేసే వాళ్ళు హలో వైర్ షార్క్ అలాంటివి వైర్ షార్క్స్ అనేవి లాగ్ కలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? మానిటరింగ్ టూల్స్, లేదంటే ఇక్కడ మనం ఉంటుంది కదా యాంటీవైరస్ సంబంధించిన టూల్స్, ఇవేమీ కూడా ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేయకూడదు. ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వరల్డ్ లో ఉన్న లాగ్స్ అనేవి లేదా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది వేరే థర్డ్ పార్టీ వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి we do not install we should not install third party tools on the primary vault server. Am I clear? అర్థమవుతుందండి? ఎస్ అన్న. సో ఇది దీంతో పాటు ఓకే నెట్వర్క్ హార్డనింగ్ అనేది చేయాలి. ఓకే నెట్వర్క్ హార్డనింగ్ అనేది లైవ్ లో చూపిస్తాను. నెట్వర్క్ హార్డనింగ్ అనేది
ఓకే, ఇది లైవ్ ఉంటుంది. రేపు మన ల్యాబ్ ఎనేబుల్ చేసిన తర్వాత 10 సర్వర్స్ ఉంటాయి. 10 సర్వర్స్ లో ఏ సర్వర్ లో ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేయాలి, ఎక్కడ డిఆర్ ఏది మొత్తం చెప్పిన తర్వాత, ఎస్పెషల్లీ ప్రైమరీ వరల్డ్ కి వచ్చేసరికి ఈ ప్రీ రిక్వెస్ట్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇన్స్టాలేషన్కి వెళ్తాం. ప్రీ రిక్వెస్ట్ పార్ట్ లో ఇది నెట్వర్కింగ్, ఇది మీకు లైవ్ లో చూపించాలి. తర్వాత ఈ బైనరీస్ ఇది ఉంటుంది కదా వర్షన్ 12.6, ఈ బైనరీస్ కాపీ కూడా నేను లైవ్ లో చూపిస్తాను. ఓకే, ఎలా కాపీ చేయాలి, ఎక్కడి నుంచి వస్తాయి మనకి ఏంటి అనేది. సో దీస్ ఆల్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్. ఇవన్నీ ప్రాపర్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం వాల్ట్ ఇన్స్టాల్ చేయగలం. ఇన్స్టాల్ చేసిన వాల్ట్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది. కానీ నేను యాక్చువల్ గా యాక్టివ్ డైరెక్ట్ కి జాయిన్ చేశాను, ప్రాబ్లం. స్టాటిక్ ఐపీ లేదు, డైనమిక్ ఐపీ ప్రాబ్లం. డిఎన్ఎస్ డిఎస్సిపి ఇన్స్టాల్ చేశాను, ప్రాబ్లం. థర్డ్ పార్టీ టూల్స్ ఏమైనా ఇన్స్టాల్ చేశాను అంటే ఇమీడియట్ గా ప్రాబ్లం ఉండకపోవచ్చు వీటి వల్ల, బట్ లేటర్ ఆన్ ఇట్ విల్ ఓకే యూ విల్ గెట్ అన్ ఇష్యూ. సో నెట్వర్క్ హార్డనింగ్ చేశాను. అసలు హార్డనింగ్ ఏంటి, నెట్వర్క్ హార్డనింగ్ ఏంటి? సో హార్డనింగ్ అనేది ఏంటంటే ఒక సర్వర్ సెక్యూర్ గా ఉండడానికి కొన్ని పోర్ట్స్ ఓపెన్ చేయడం, కొన్ని పోర్ట్స్ బ్లాక్ చేయడం. అంటే వాంటెడ్ గా ఏది కావాలో ఆ పోర్ట్స్ ని ఓపెన్ చేయడం, అన్వాంటెడ్ పోర్ట్స్ ని బ్లాక్ చేయడం. సో మరి ఇక్కడ నెట్వర్క్ హార్డనింగ్ ఎలా చేస్తామంటే అనేది మీకు లైవ్ లో మీకు చూపిస్తాను. ఓకేనా, క్లియర్? సో ఇక్కడ మీకు ఇది చూపిస్తాను అన్నాను, license.xml ఫైల్ అది చూపించి చూస్తాను. నేను వాల్ట్ సర్వర్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయినప్పుడు మనం బైనరీస్ యూజ్ చేసుకుంటాం కదా, ఆ ఉన్న బైనరీస్ చూపిస్తున్నాను. రేపు మళ్ళీ మీకు స్పెషల్ గా చూపిస్తాను. అంటే కాపీ అయినప్పుడు మనం బైనరీస్ కాపీ చేసుకున్నప్పుడు సేమ్ ఏ license.xml ఫైల్, ఆపరేటర్ సిడి, మాస్టర్ సిడి ఉన్నాయా లేవా అనేది మీకు మళ్ళీ చూపిస్తాను. ప్రైమరీ వాల్ట్, ఇక్కడ వాల్ట్ ఇన్స్టాల్ అయింది. ఈ సర్వర్ లో బైనరీస్ అనేది ఒక లొకేషన్ లో ఉంటే నాకు ఐడియా ఉంది. సో అక్కడికి వెళ్తున్నాను. సో సి డ్రైవ్, ఒక సైబర్ ఫైల్స్. సో ఇక్కడ చూడండి వాల్ట్ ఇన్స్టాలేషన్ ఫైల్. ఇవన్నీ వీటిని బైనరీస్ అంటే సర్వర్ ఇక్కడ 3 ఉన్నాయి. ఇది సర్వర్ అంటే ప్రైమరీ వాల్ట్ సర్వర్, ఇది డిజాస్టర్ రికవరీ, ప్రైవేట్ యాక్ క్లయింట్. సో యాజ్ ఆఫ్ నో మనకి ఇక్కడ సర్వర్ ప్రైమరీ వాల్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఇన్స్టాలేషన్ ఫైల్స్, ఇవన్నీ సపోర్టింగ్ ఫైల్స్. యాక్చువల్ ఇన్స్టాలేషన్ ఫైల్ ఇది. మనం ప్రైమరీ వాల్ట్ ఇన్స్టాల్ చేయాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఓకేనా? సో వీటిని సెటప్ ఫైల్స్ కానీ ఇన్స్టాలేషన్ ఫైల్స్ అంటాం. వీటితో పాటు నేను చెప్పిన license.xml ఫైల్, ఇవి కీస్ అనే ఫోల్డర్ లో ఉన్నాయి. లైసెన్స్, ఈ ఫోల్డర్ లో license.xml ఫైల్. ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మీకు మాక్సిమం లైసెన్స్ ఈపీవీ యూజర్స్ 50 మెంబర్స్ కి యాక్సెస్ ఇవ్వచ్చు. ఇక్కడ 51 మెంబర్ కి మీరు యాక్సెస్ ఇవ్వలేరు. 51 మెంబర్ కి యాక్సెస్ కావాలంటే మళ్ళీ కొత్త లైసెన్స్ ఫైల్ వెండర్ ఇస్తారు, వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేయాలి, రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు. తర్వాత పీవీడబ్ల్యూఏ ఇవన్నీ కాంపోనెంట్స్ ఎన్ని ఇన్స్టాల్ చేసుకోగలం? సిపిఎం మాక్సిమం 2 సిపిఎంస్ కెన్ బి ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్. ఈ license.xml ఫైల్ యూజ్ చేస్తే 2 సిపిఎంస్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోగలం. పీవీడబ్ల్యూఏ 2, పిఎస్ఎం 2, అలాగే ప్రతి కాంపోనెంట్ పిఎస్ఎంపి 2. ఓకేనా, క్లియర్? ఇలా కాంపోనెంట్ యూజర్స్ మనం రెస్ట్రిక్ట్ ఎలా చేస్తామంటే license.xml ఫైల్ బేస్ మీద. లేదంటే నాకు యాక్చువల్ గా రేపు పొద్దున పిఎస్ఎంపి 3 కావాలి, ఈ కాంపోనెంట్ లో కానీ యూజర్ లో కానీ ఏదైనా ఒక్కటి ఎక్స్ట్రా కావాలంటే మీకు కొత్త లైసెన్స్ ఫైల్ కావాల్సిందే. ఓకేనా, క్లియర్? అర్థమవుతుందా? ఓకే అన్న. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మాస్టర్ సిడి. మాస్టర్ సిడి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ రెక్ పిఆర్వి డాట్ కీ అంటే రికవరీ ప్రైవేట్ కీ, తర్వాత రికవరీ పబ్లిక్ కీ, ఇది సర్వర్ కీ. ఇక్కడ 3 కీస్ ఉన్నాయి. ఈ 3 కీస్. దెన్ ఇక్కడికి చూడండి ఆపరేటర్ సిడి. సో ఈ 2 ఇక్కడ సర్వర్ కీ ఉంది, రికవరీ పబ్లిక్ కీ, ఈ 2 కీసే ఉన్నాయి. ఓకేనా? సో ఇవి ఎందుకు అంటే యాక్చువల్ గా అక్కడ ఉన్న కీస్ ఇక్కడ ఉన్న కీస్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకి వాల్ట్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత వాల్ట్ ఆటోమేటిక్ స్టార్ట్ అవ్వడం ఎలా స్టార్ట్ అవుతుందంటే, సో మాస్టర్ సిడీలో ఉన్న కీస్, ఆపరేటింగ్ సిడీలో ఉన్న కీస్ ని బేస్ చేసుకుని వాల్ట్ స్టార్ట్ అవుతుంది. లేదంటే ఇప్పుడు రేపు పొద్దున ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు నిజంగా లైసెన్స్ కి ఎక్కడ హెల్ప్ అవుతుంది, ఆపరేటర్ సిడీ ఎక్కడ హెల్ప్ అవుతుంది అనేది మీకు క్లారిటీగా ఉంటుంది. మీరు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇవన్నీ మీరు ప్రాక్టికల్ గా చూస్తారు, చేస్తారు. నిజంగా ఈ లైసెన్స్ కి లేకపోతే మనం ఇన్స్టాల్ చేయగలమా, లేదా ఆపరేటర్ సిడీ ఇన్స్టాల్ చేయగల, అది లేకుండా చేయగలమా, ఒకవేళ నిజంగా కావాలి అంటే ఎక్కడ కావాలి, ఎలా యూజ్ చేస్తాం, ఓకే ఇవన్నీ రేపు మీరు ప్రాక్టికల్ గా చూస్తారు. క్లియర్? సో ఒక వాల్ట్, ఒక పర్టికులర్ కాంపోనెంట్ అంటే మెయిన్ ప్రైమరీ వాల్ట్ ఏం కావాలి ఏంటి అనేది ఇక్కడ మనకి ప్రీ రిక్వెస్ట్ అన్ని రెడీ చేసుకుంటాం రేపు. సో మనకి సర్వర్ రెడీగా ఉంది. ఇక్కడ చూడండి విండోస్ సర్వర్ రెడీగా ఉంది. సో ల్యాబ్ రెడీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఆ సర్వర్ నేమ్ వచ్చేసి వాల్ట్ 01A. ఎస్. సో ఇది వర్చువల్ సర్వర్. యాక్చువల్గా ఫిజికల్ మనకు కుదరలేదు. సో వర్చువల్ ల్యాబ్ కాబట్టి వాళ్ళు ఇచ్చిన సర్వర్ వర్చువల్ సర్వర్. సో అట్ ద సేమ్ టైం ఎస్ క్రెడెన్షియల్స్ కావాలి. ఎస్ ఈ సర్వర్లో లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్
అడ్మినిస్ట్రేటర్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి సైబ్రాక్ 1. ఇది ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా లాగిన్ అవుతుంది నేను ప్రాక్టికల్ రేపు చూపిస్తాను, డోంట్ వరీ. అండ్ సర్వర్ రిక్వైర్మెంట్స్ ఈ చేంజ్ అవుతాయి. ఇక్కడ ల్యాబ్ లో ఈ సర్వర్ రిక్వైర్మెంట్ మనం అనుకున్న విధంగా ఉండవు, వేరే చేంజ్ అవుతాయి. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపు చూపిస్తాను. తర్వాత ఈ కాపీస్ ఇవన్నీ ఓకే బైనరీస్ నేను ఎలా కాపీ చేయాలి ఏంటో చూపిస్తాను. అండ్ షుడ్ నాట్, ఇది ఆల్రెడీ జాయిన్ అవ్వలేదు, లోకల్ సర్వర్ గానే ఉంది, ఫైన్. అండ్ స్టాటిక్ ఐపీ అడ్రస్ నేను చెప్పాను కదా 10.0.10.1. అండ్ డిఎన్ఎస్ ఇన్స్టాల్ చేయలేదు, చేయము. డిఎస్సిపి ఇన్స్టాల్ చేయలేదు, చేయము. థర్డ్ పార్టీ టూల్స్ కూడా ఏమి ఇన్స్టాల్ చేయలేదు, మనం చేయము. ఈ నెట్వర్క్ హార్డనింగ్ అనేది ఎలా చేస్తాం అనేది రేపు చూపిస్తాను. సో ఫస్ట్ రేపు పొద్దున బైనరీస్ కాపీ చేసి నెట్వర్క్ హార్డనింగ్ చేసి అప్పుడు ఇన్స్టాలేషన్ లోకి మనం గెట్ ఇన్ అవుతాం. క్లియర్? అదే ల్యాబ్ ఎలా ఎనేబుల్ చేయాలి, ఎనేబుల్ చేసిన తర్వాత ఎన్ని సర్వర్స్ వస్తాయి, ఏ సర్వర్లో మనం ప్రైమరీ వాల్ట్ బైనరీస్ కాపీ చేయాలి, ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ జస్ట్ 2 minutes జాబ్ అండి. పోస్ట్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీకు ఇన్స్టాలేషన్ చేసే ముందు సర్వర్లో లాగిన్ చెక్ చేస్తాం, ఇన్స్టాలేషన్ అయిన తర్వాత చెక్ చేస్తాం. ఆ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేయడమే అబ్జర్వేషన్. ఇది తెలియకపోతే మీరు ఎన్ని చేసినా ఇబ్బందే. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కానీ లేదంటే మీరు రేపు పొద్దున రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మీ డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేయకపోతే ఇన్స్టాల్ చేసే ముందు చేసిన తర్వాత ఈ సర్వర్లో వచ్చే సర్వీసెస్ ఏంటి, ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్. సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, ప్రైమరీ వోల్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అసలు ఇన్స్టాల్ అయిందా లేదా కన్ఫర్మ్ చేయాలి. ఇన్స్టాల్ అన్నారు, ఇది కన్ఫర్మ్ చేయాలి. ఎలా కన్ఫర్మ్ చేస్తాం? తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత వచ్చిన సర్వీసెస్ ఏంటి ప్రైమరీ వోల్ట్లో కొత్తగా వచ్చినాయి. తర్వాత దీంతో పాటు సేల్స్ కొన్ని క్రియేట్ అయితే యూజర్స్ ఏమన్నా క్రియేట్ అయ్యారా, యూజర్ గ్రూప్స్ కొన్ని క్రియేట్ అయితే అలా ప్రతి కాంపోనెంట్ కి వస్తాయి సేవ్స్. ఓకే, అలాగే కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే కాన్ఫిగ్ ఫైల్స్ వాల్ట్ సంబంధించినవి. ఓకే, అలాగే లాగ్ ఫైల్స్ అంటే ఇవి ప్రతి కాంపోనెంట్ గా ఉంటాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇది తెలుసుకోవడం కోసమే మనం ఇవన్నీ ఎంత కష్టపడుతున్నాం. లేదంటే జస్ట్ ఒక సర్వర్ తీసుకొని సర్వర్లోకి వెళ్ళి జస్ట్ ఇన్స్టాల్ చేస్తే 2 minutes లో అయిపోతుంది, ప్రైమరీ వాల్ట్ అయిపోయిందండి, దెన్ డిఆర్ వచ్చేసి ప్రైమరీ కనెక్ట్ అయింది, సింపుల్ ఇలా చెప్పినా సరిపోతుంది. కానీ రేపు పొద్దున మీకు ఎవరిని ఇన్స్టాల్ చేయమన్నా లేదంటే ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ ఏంటి, చేసిన తర్వాత వచ్చిన చేంజెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ప్రాక్టికల్ గా చూడాలి, చేయాలి, మీరు ఐడెంటిఫై చేయాలి. అది లేకపోతే ప్రాబ్లం. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ వరకు మాట్లాడే మనం యూజెస్ అండ్ ప్రీరిక్విజిట్స్. రేపు ఇన్స్టాలేషన్ లోకి గెట్ ఇన్ అవుతాం. ఇన్స్టాలేషన్ ఎలా చేస్తాం ఏంటనే మాట్లాడిన తర్వాత రేపే పాసిబుల్ మాక్సిమం రేపు పోస్ట్ ఇన్స్టాలేషన్ ఇది యాక్చువల్గా మనకి ఎక్కువ టైం పడుతుంది ఏ కాంపోనెంట్ కైనా. సో అది కూడా మాక్సిమం రేపే కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, దెన్ ఆఫ్టర్ ఎల్లుండి వచ్చేసి డిఆర్. అలా ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క రోజు వెంటనే అయిపోతుంది. క్లియర్? ఫైన్ గైస్, ఎనీ క్వశ్చన్స్? అలా ఇప్పుడు మనకి ఈ సర్వర్ రిక్వైర్మెంట్స్ లో మనము ఈ సర్వర్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని మనం విండోస్ టీమ్ తో మాట్లాడేసుకుంటాము. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రైమరీ వాల్ట్ బైనరీస్ ఇన్స్టాలేషన్ ఫైల్స్ మనం వెండర్ తో మాట్లాడేసుకుంటాము. వెండర్ ఇస్తాడు మనకి. అది ఎలా ఇస్తాడంటే మన మేనేజ్మెంట్ తో ముందు నుంచి టచ్ లో ఉంటాం కదా, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఏ ఫైల్స్ కావాలనేది దాన్ని బట్టి మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారు, మనం మనీ పేమెంట్ చేసినంత. అదే నా కమ్యూనికేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ మెయిల్ ఫార్మాట్ లో అవన్నీ. అది అది మామూలుగా ఆటోమేటిక్ వచ్చేస్తామా మీరు, అంటే మరి హై లెవెల్ అది యాక్చువల్ గా. ఓకేనా, వెంటతో మాట్లాడారు అవన్నీ మేనేజ్మెంట్ చూసుకుంటారు. ఓకే, లెస్ దాన్ 1 minute. సో రేపు నుంచి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సో గెట్ రెడీ. ఓకేనా, క్లియర్? ఎస్ అన్న, క్లియర్. ఓకే ఓకే, బాయ్. ఓకే అన్న.